అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఒక గుడ్ న్యూస్ మరియు ఒక బ్యాడ్ న్యూస్ అండి. దీనికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం ఎంతో కీలకమైన పథకం అండి. ఈ పథకాన్ని కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక శుభవార్తనైతే తీసుకొచ్చానండి. ఈ పథకానికి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. త్వరలోనే, అంటే ఫిబ్రవరిలోనే, ఈ నెల కాకుండా వచ్చే నెలలోనే ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అండి. కొంతమందికి ఈ ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు అయితే రావు. ఎవరికి డబ్బులు రావో మనము చూద్దామండి. మనకు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయూత పథకం అయితే ఉండేదన్నమాట. ఈ చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వయసున్న వాళ్లకు మనకు సంవత్సరానికి 18,750 రూపాయలు అయితే ఇవ్వడం జరిగేదన్నమాట. మనకు ఒక స్టెప్ ముందుకేసి టీడీపీ గవర్నమెంట్ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్లకు ఈ పథకాన్ని పేరు మార్చి ఆడబిడ్డ నిధిగా పేరు మార్చి ఇవ్వడం చేస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి. అయితే ఈ పథకం ద్వారా మనకు టీడీపీ గవర్నమెంట్ ఆ ఫామ్లోకి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ పథకం ఎంతగానో సహకరించిందని చెప్పొచ్చు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరూ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ఈ పథకానికి భారీ ఎత్తున నిధులు కావాల్సి వస్తుంది. నిధులను కూడా సమకూర్చుకుంటోంది కూటమి ప్రభుత్వం. మనకు బడ్జెట్లో దీనికి నిధులను అయితే కేటాయించడం జరిగిందండి. త్వరలోనే ఈ ఫిబ్రవరి నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు. ఈ సంక్రాంతికి అవకాశం కల్పిస్తాము అని అయితే చెప్పడం జరిగింది, కానీ కొన్ని కారణాల వల్ల దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. ఈ ఫిబ్రవరి నెలలో దీన్ని తీసుకురాబోతోందండి కూటమి ప్రభుత్వం. మనకు ఈ శుభవార్త ఏంటంటే మనకు ఫిబ్రవరి నెలలో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా మనకు వాట్సాప్ గవర్నెన్స్ని అయితే తీసుకురాబోతోందండి కూటమి ప్రభుత్వం. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం ఏవైనా సర్టిఫికేట్లకు అప్లై చేసుకోవాలనుకుంటే కేవలం వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకోవచ్చండి. దాదాపుగా 150 రకాల సేవలను అయితే అందించబోతున్నారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. వాట్సాప్ గవర్నెన్స్ని మనకు మొదటిగా రైతుల కోసం ఉపయోగించడం జరిగిందనమాట. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి, స్లాట్స్ బుక్ చేసుకోవడానికి వాట్సాప్ ద్వారా స్లాట్స్ని అయితే బుక్ చేసుకొని వాళ్ళు ఆ టైంలో వెళ్ళి ధాన్యం అయితే అమ్ముకున్నారు. ఇది సక్సెస్ఫుల్గా రన్ అయిందండి. దీన్నే మళ్ళీ మొత్తం గవర్నెన్స్కి అంతా తీసుకురావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం యోచన చేస్తోందండి. మనకు ఈ వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలను మొదటగా జనవరి 18 నుంచి అందించబోతున్నారండి. ఈ వాట్సాప్కి మనకు ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ నంబర్కి మనము మెసేజ్ చేసినట్టయితే మనకు ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మన పూర్తి వివరాలను ఆటోమేటిక్గా అదే చెబుతుందన్నమాట. దానివల్ల మనం ఒక్కొక్క స్టెప్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనం అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, భూమి అడంగలు, ఇలా 150 రకాల సేవలను మొట్టమొదటిగా ప్రారంభించబోతున్నారండి. తర్వాత మనకు సూపర్ 6 పథకాలకు కూడా అప్లై చేసుకోవడానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్నే ఉపయోగించబోతున్నారు. వాట్సాప్ ద్వారానే సూపర్ 6 పథకాలన్నిటికీ అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కూడా వాట్సాప్ ద్వారానే అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారు. మనకు వాట్సాప్ ద్వారా ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు పొందే కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల మనము ఆఫీసుల చుట్టూ తిరగకుండా మనకు ఈజీగా ఈ సర్టిఫికేట్లు అయితే రావడం జరుగుతుందన్నమాట. మహిళలందరికీ ఎంతో ఉపయోగపరంగా ఉంటుందని చెప్పేసి ఈ వాట్సాప్ గవర్నెన్స్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ ఫిబ్రవరి నుంచి. మనకు ఇక బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే కొంతమంది మహిళలకైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం రాదండి. అది ఎవరికంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో మహిళలు, వాళ్ళకు ఈ ఆడబిడ్డ నిధి పథకం రాదండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటే వాళ్ళంటే వితంతు మహిళా పెన్షను మరియు ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే రాదండి.
మనకు డ్వాక్రా మహిళలకైతే ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా ఇస్తారు డ్వాక్రా మహిళలకు. ఇక ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు కూడా మనకైతే ఇవ్వడం జరగదన్నమాట. ఇది ఆడబిడ్డ నిధి పథకం. ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే, ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కలిగి ఉండాలండి, తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి, అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మనం అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ మనం డైరెక్ట్గా వాట్సాప్లోనే మనకు వేసుకునేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతోంది. మనము సచివాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కేవలం వాట్సాప్ ద్వారానే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే కూటమి ప్రభుత్వం కలిగించే యోచనలో ఉందండి. అన్నీ సక్రమంగా జరిగితే ఈ వాట్సాప్ ద్వారా మనం సూపర్ 6 పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొనే మనం అప్లై చేసుకోవచ్చు అండి. సచివాలయానికి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక ఈ పథకంకి సంబంధించి మహిళలందరూ ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి. ఈ లింకింగ్ ద్వారా మనకు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న అకౌంట్కు డైరెక్ట్గా డబ్బులు అయితే పడిపోతాయండి. డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డైరెక్ట్గా డబ్బులను అయితే ఆధార్కి లింక్ అయి ఉన్న అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ చేయూత ఉన్న వాళ్ళకు ఆ అకౌంట్లోకి అయితే డైరెక్ట్గా పడిపోతాయి. దానికి ఎన్పిసిఐ లింకింగ్ ఆల్రెడీ ఉంటుందండి, మళ్ళీ మనము సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక కొత్తగా ఎవరైనా అకౌంట్లు ఓపెన్ చేసినట్టయితే వాళ్ళు మాత్రం ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. దీనికి పోస్ట్ ఆఫీస్లో మళ్ళీ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. బ్యాంకులో ఉన్న అకౌంట్కే మనము ఎన్పిసిఐ లింకింగ్ని చేయించుకున్నట్టయితే సరిపోతుంది. చాలామంది పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు అయితే ఓపెన్ చేశారో ఇది అవసరం లేదండి. మనకు డైరెక్ట్గా బ్యాంకులో మనం అప్లై చేసుకున్నట్టయితే ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేస్తారు. ఆధార్ కార్డు జిరాక్స్ని ఇచ్చినట్టయితే వాళ్ళు ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు రాబోతోందంటే ఫిబ్రవరి నెలలో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వెలువడనుందండి. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనకు అప్లికేషన్లు అయితే తీసుకుంటారు, వాట్సాప్ ద్వారానే అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కీలక సమాచారం. వాట్సాప్ ద్వారానే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే యోచిస్తున్నారు. మనకు డైరెక్ట్గా అప్లై చేసుకున్నట్టయితే వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మొత్తం అన్నీ కూడా వాట్సాప్ ద్వారానే జరిగిపోతాయన్నమాట. వాట్సాప్లో ఆ టైప్ చేయడం రాని వాళ్లకు మాటల ద్వారానే గుర్తించేటట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా రూపొందిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ అందుబాటులోకి వచ్చినట్టయితే మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఇదండి తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.